హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. కలెక్టర్ ఆఫీస్లో పనిచేయడానికి అయితే వచ్చేసి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసుకున్నారు. సో ఇది మీ సొంత ఊర్లో ఉద్యోగాలు అయితే ఉంటాయి. జీతం కూడా 22,500 అయితే ఇస్తారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. వీళ్ళైతే వచ్చేసి బేస్డ్ ఆన్ ద అప్లికెంట్స్ బట్టి అయితే వచ్చేసి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసుకుంటామని క్లియర్గా మెన్షన్ చేసుకున్నారు. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. సో ఇది ఎక్కడ ఏ కలెక్టర్ ఆఫీస్లో పని చేయాలో నేను క్లియర్గా ఏ డిస్ట్రిక్ట్ నుంచి పడిందో కూడా చెప్తాను. మీ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీరు కూడా రెగ్యులర్గా మన అప్డేట్స్ ఫాలో అవుతూ ఉంటే వెంటనే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా రకాల జాబ్స్ అయితే మన దాంట్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. చాలా రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ షార్ట్స్ రూపంలో కూడా పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఏమన్నా పడితే షార్ట్స్ రూపంలో కూడా ఇలా పెడుతూ ఉంటాము. కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ అన్నీ మేమైతే తెలియజేస్తూ ఉంటాము. సో ఇవి మీకైతే తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన పొజిషన్స్ అయితే చూద్దాము. సో దీనికి ఏజ్ లిమిట్ 21 to 35 years మధ్యలో ఉండాలి. 22,500 అయితే మీకు పే చేస్తారు రెమ్యూనరేషన్ పర్ మంత్. దీనికి ఎవరెవరు అప్లై చేయాలంటే బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై చేయాలి. బీసీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్, మాస్టర్స్ ఇన్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ టు బి అటెస్టెడ్ బై ఎనీ గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అయితే వీళ్ళకి పంపించాలి. వీళ్ళకి అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఇచ్చారు. దాంతోపాటు కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే లైక్ మీ డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ, మీ 10th ఇంటర్ డిగ్రీ, కమ్యూనిటీ పోస్టులు, కమ్యూనిటీ సర్టిఫికేట్, అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో మీ కేటగిరీకి సంబంధించింది అన్నీ అయితే పంపించాలి. దీనికి లాస్ట్ డేట్ 2/10/2024 లోపల పంపించాలి ఫ్రెండ్స్. సో ఆన్లైన్ మోడ్ ఫామ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అండ్ హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ అండ్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ సో షెల్ హ్యాండ్ ఓవర్ టు ద డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 2/10/2024 లోపల మీరైతే అందించాల్సి అయితే ఉంటుంది. సో దీనికి 22,000 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ అని చెప్పేసి పని చేయాలి ఫ్రెండ్స్. అక్కడ కలెక్టరేట్ ఆఫీసులో అయితే పని చేయాలి. కిందకి ఇలా వచ్చినట్లయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. చూడండి, ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. నేను కింద ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఈ అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. లేటెస్ట్ ఫోటో అని పెట్టేసి ఉంది. ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్కి అప్లై చేస్తున్నట్టు వస్తుంది. సో ఇక్కడ క్యాండిడేట్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో మీ నేమ్ రాయాలి. ఫాదర్ నేమ్, పర్మనెంట్ అడ్రస్ ఫర్ ద కరెస్పాండెన్స్, మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్, నేషనాలిటీ, రిలీజన్, క్యాస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మీరు ఎక్కడైనా ప్రీవియస్ ఐటీ సెక్టార్లో పనిచేస్తే ఇవ్వండి. స్కూల్ ఎడ్యుకేషన్లో మీరు 4th నుంచి 10th వరకు ఎక్కడ చదివారో డీటెయిల్స్ ఇవ్వండి. సో మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద రిక్విజైట్ క్వాలిఫికేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఇవ్వండి. ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఐటీ సెక్టర్లో ఉంటే ఇవ్వండి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ మెన్షన్ చేయండి. సో దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసిన డాక్యుమెంట్స్ని అయితే పంపించమని చెప్తున్నారు. సో ఏ అడ్రస్కి పంపించాలో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ అడ్రస్కి అయితే పంపించండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలెక్టరేట్ ఆఫీస్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, రాజమహేంద్రవరంకి అయితే అడ్రస్కి అయితే పంపించండి. సో అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అని కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో రాసేటప్పుడు అడ్రస్లో. సో మీరు కూడా ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. నేను కామెంట్ బాక్స్లో లింక్స్ అయితే ఇస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మరొక వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.